పెద్దలు ఎర్రగొల్ల మురళీ యాదవ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ఈ నియోజకవర్గ ఆత్మీయ కుటుంబ సభ్యులు, పార్లమెంట్ కన్వీనర్ మిత్రుడు సంగమేశ్వర్ గారు, పార్లమెంట్ ప్రధాని మూడు జిల్లాల నుంచి ఇక్కడికి చేసినటువంటి ముగ్గురు జిల్లా అధ్యక్షులు గోదావరి గారు, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ రథసారథి గౌరవనీయ గంగాపురం కిషన్ రెడ్డి గారు, దూర ప్రాంతం ఎక్కడైతే యూనిఫామ్ సివిల్ కోడ్ ని ఈ దేశంలో మొట్టమొదటిసారిగా అమలు చేసినటువంటి రాష్ట్రం గోవా రాష్ట్రం. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు ప్రమోద్ సావంత్ గారు, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వివిధ వర్గాల్లో పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ రథసారథులకి 13, 20, 24వ తారీఖున తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తామని ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మీయ కుటుంబ హిందూ బంధువులందరికీ భారతీయ జనతా పార్టీ యువ కిషోర్కి, భక్తులకి, హిందూ బంధువులకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మాజీ మున్సిపల్ చైర్మన్ చెల్ల నరేందర్ గారు, లక్ష్మీ నరసింహారావు గారు, కరణం పరిణిత గారు, వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది యోధాల యోధులు అశేషంగా భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదిస్తామని ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు. గోవా सीएम గారు గురించి చెప్పాలి. మెదక్ మే జో ఆద్మీ డరా ఓ సాంసద్ జీత్ కే ఆతా అని చెప్పి నరేంద్ర మోడీ గారికి చెప్పాలి. అంటే మనం ఇచ్చే సౌండ్, మనం ఇచ్చే స్లోగన్, మనం ఇచ్చేటువంటి సపోర్టు ఎంత గొప్పగా ఉండాలో ఒకసారి ఆలోచించాలి. ఎంత గొప్పగా ఉండాలి, ఎంత గొప్పగా ఉండాలి. సభ్యులు యూనిఫామ్ సివిల్ కోడ్ గోవాకే లేదు, ఈ దేశం మొత్తానికి కావాలా? కావాలంటే ఎవరు రావాలి? ఎవరు రావాలి? మోడీ రావాలి. మెదకులు ఎవరు గెలవాలి? ఎవరు గెలవాలి? ఎవరు గెలవాలి? రగన్న మిమ్ముల్ని నమ్ముకొని వచ్చిండు. బాలరాముని నమ్ముకొని అయోధ్య మందిర నిర్మాణం పూర్తయినాక ఆ రాముని పేరు పెట్టుకు ఈ ఆ రాముని దగ్గరికి పోయి తన ఆ రాముని ఆశీస్సులు తీసుకొని నరేంద్ర మోడీ గారు గారి ఆదేశాలతోటి పార్లమెంట్ లో ఈ యువ కిషోరాలను నమ్ముకొని రఘునందన్ నామినేషన్ వేసిండు. వేసినమా మెదక్ దెబ్బ ఏం దాకా పోవాలి? మోడీ గెలుస్తారనే దాంట్లో ఎవరికైనా డౌట్ ఉందా? 400 గెలుస్తామనే దానికి ఎవరికైనా డౌట్ ఉందా? ఆ మెదక్ ఎంపీ ఉండాలో వద్దా? పంపిస్తారా పంపరా? ఇక నేను మిమ్ముల్ని నమ్ముకొని వచ్చిన మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న నా ఆత్మీయ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యుల్ని, హిందూ బంధువుల్ని నమ్ముకొని నేను ఇలా నామినేషన్ వేసిన. రేపు నామినేషన్ వేసే దాంట్లో ఒక ఆయన కులాన్ని నమ్ముకొని వస్తుండు. దేన్ని నమ్ముకొని? మనం సర్వే జన సుఖినో భవంతు, అందరం ఉండాలని కోరే పార్టీ, కోరే జెండా కాషాయం జెండా. కులం పేరు మీద మేము వస్తలేం. దేనికోసం వస్తున్నాం? సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్. ఇది మోడీ గారి నినాదం. మోడీ గ్యారంటీ అంటే అమలు అయ్యేటువంటి గ్యారంటీ తప్ప ఇంకొకటి కాదు. ఇంకొక ఆయన వస్తుండు. దేన్ని నమ్ముకొని వస్తుండు? దేన్ని సూట్ కేసులు నమ్ముకొని వస్తుండు. మెదక్ జిల్లాలో
చంద్రశేఖర్ రావు పుట్టిన ఈ గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీకి పోటీ చేసేందుకు ఒక్కడు దొరకలేదా అన్న? దొరకలేదా? ఆడొకడు చెప్తాడు కదా, నేను ఇంత పొడుగున్నా అంత పొడుగున్నాని. ఎంత పొడుగున్నాడు? దుబ్బాకోలు కొడితే ఏడబడ్డాడు, దిక్కు దివానం లేకుండా బోర్ల పడ్డాడు. వాడొచ్చి ఇలా అడుగుతున్నాడు, రఘునందన్ దుబ్బాకల నువ్వు చెల్లలే కదా, మెదక్లు ఎట్లా పోటీ చేస్తావని అడుగుతుండా? మనం అడగాలనా? అరే వారి నీ మామను కాలో లిల్లీ ఫుడ్లో దొక్కింది. ఏ జెండా ఎవరు దొక్కిర్రు? ఏ జెండా దొక్కింది? అరే నీ నాయకుణ్ణి, నీ పార్టీ అధ్యక్షుణ్ణి కామారెడ్డిలో తొక్కితే లోపలికి బిడ్డ కసరుగా కెతట్టు దొక్కిర్రు. ఎవరు దొక్కిర్రు? కాషాయం జెండాలు దొక్కిర్రు, బిడ్డలు దొక్కిర్రు. వారి హరీష నీ మరుదల్ని నిజామాబాద్ లో దొక్కితే ఏడదెలింది యాడా తీహార్ నేడికి పంపాలి హరీష్ ని. వెంకట్ ఏడికోతాడు మరి? ఇలా మెదక్ జనం ఆలోచించుకోవాలి. 10 ఏళ్ళు ఎంపీకున్న ప్రభాకర్ రెడ్డి ఏం చేసిండు మెదక్ అంటే? హరీష్ రావు కారిడోర్ తీసుడు తప్ప ఈ జిల్లాకి ఏం చేయలేదు. చేసిండా? ఆఖరికి శివాజీ విగ్రహం ఓపెనింగ్ రెడ్డి అనేటోడు వచ్చిండా? మెదక్ రూపాయి ఇచ్చిండా? ఎక్కడబడ్డా మెదక్ లో? మరి గసంటోళ్ళని చూసి ఇంకో ఎవరొత్తురు? ఇప్పుడు వచ్చేటోడు డోర్ తీస్తాడు. ఎవర కారిడోర్? హరీష్ రావు కారిడోర్ తీస్తాడు. కేసీఆర్ కాళ్ళు మొక్కి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్న వెంకట్రామిరెడ్డి కూడా మాట్లాడాలనా? అరే వారి వెంకట్రామిరెడ్డి ఒక్క పోలీసు లేకుండా నీలో తెలంగాణ పౌరుషం ఉంటే నువ్వు నీ హరీష్ ఒక్క పోలీసు లేకుండా రా మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకి పోదామా? వస్తాడా? ప్రచార రథం పోతే కొట్టి వెంకట్రామిరెడ్డి దగ్గర అంటే ఎకరం 100 కోట్లు పెట్టి 10 ఎకరాలు కొన్నాడు. ఎన్ని ఎకరాలు? ఎంత? హరీష్ రావు సూట్ కేసులు మోసి కాళ్ళు మొక్కి అరే మా మెదక్ జిల్లాలో రోషం ఉన్న పుట్టిరు జిల్లా కాలేజీ ఈ గడ్డ మీద పుట్టి ఎవరన్నా ఈ గడ్డకు అన్యాయం చేస్తే ఈ గడ్డ మీదనే పాతరేయాలని చెప్పినామా? ఈ చౌరస్తాలో జై తెలంగాణ అన్నప్పుడు చెప్పినామా? ప్రాంతేతరుడు దోహం చేస్తే ఊరు పొలిమెరలు దాటేదాకా ఉరికిపిద్దామా? ఎవరు వెంకటరెడ్డి? మెదక్కు వెంకటరెడ్డి ఏమైనా సంబంధం ఉందా? మరి ఎందుకు వెంకట్రామిరెడ్డి కోటేయాలో ఒకసారి ఆలోచించాలి. దయచేసి డబ్బులను నమ్ముకొని బీఆర్, కులాన్ని నమ్ముకొని కాంగ్రెస్, ఈ రెండు తప్ప ఇంకొకటి వస్తలేవు. ఎందుకు వేయాలి కాంగ్రెస్ కి? 4000 పింఛన్ ఎందుకు వేయాలి? ఇచ్చిర్రా 4000. పెద్ద కొడుకు 2000 ఇస్తే చాలతలేవు. నేను చిన్న కొడుకు ఉన్నా 4 ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? 4000 వచ్చినాయా? 4 ముఖ్యమంత్రి సారు జీతం ఎంత? 4 లక్షలు ఆయన తీసుకుంటందుకు ఉంటది. గరీబ్ వాళ్ళకి 4000 పింఛని ఉన్నాడు. ఏమని? రాహుల్ గాంధీ 20 ఏళ్ళ ప్రధానమంత్రి. ఎన్నేళ్ళు? ఏడా కళ్ళ ఏడా? రాహుల్ గాంధీ అవుతాడా? ఎవరైతారు? రఘునందన్ ని గెలిపిస్తే
మెదక్ ప్రజలకి నరేంద్ర మోడీకి మధ్యలో వారధిగా ఉంటా మీ సేవకునిగా పనిచేసుకుంటా తప్ప రియల్ ఎస్టేట్ బ్రోకర్ని కాదు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ని కాదు, రియల్ గా ప్రజల కోసం కొట్లాడేటోంది, కోసం కొట్లాడేటోంది. ఈ గడ్డ మీద పుట్టినోడిని, ఈ గడ్డ కోసం నా చివరి శ్వాసగా కొట్లాడేటోంది. అందుకని ఒక్కసారి ఒక్క అవకాశం నరేంద్రుడి నాయకత్వంలో పనిచేసేందుకు నాకు ఇస్తే ఈ గడ్డ రూపురేఖ మార్చమా ఎంపీ మనం లేదా కిషన్ రెడ్డి గారు వచ్చి ఓపెన్ చేసిర్రా చేయలేదా? కిషన్ రెడ్డి గారు ఓపెన్ చేసిర్రా? మరి మెదక్ సాధని మెదక్ రైలు ఇచ్చిన ఒకసారి దయచేసి ఆలోచించాలి. తప్పుడు మాయ మాటలు నమ్మకండి, వస్తారు మోసం. మెదక్లో నిజంగా బలము. హరీష్ నువ్వు అడిగినావు కదా దుబ్బాకల జల్లని రఘునందన్ మెదకులో జల్తాడా అని అడుగుతావు కదా. నీకు చేతనైతే హరీష్ నీ మామని రమ్మను, కామారెడ్డిలో జల్లని కేఎస్ఆర్ రమ్మను. ఎవరిని రమ్మందాం, ఎవరిని రమ్మందాం? ఏడేద్దాం, హవేలీ కనుపూర్లో పారేద్దామా? హరీష్ నీకు నీ మీద నీ మామ మీద నమ్మికుంటే, తెలంగాణ ఉద్యమం మీద నీకు విశ్వాసం ఉంటే నేను అడుగుతున్నా ఛత్రపతి శివాజీ మహారాజ్ సాక్షిగా ఏమడుగుతున్నా? దుబ్బాకల జల్లని రఘునందన్ మెదకుల జల్లుతాడా చెల్లడా చూద్దాం. నీ మామని రమ్మను. ఎవరు రమ్మనాలే? నీ మామని రమ్మను. తోడగొట్టి ఛత్రపతి శివాజీ మహారాజ్ చేతిలో కట్కం సాక్షిగా చెప్తున్నా, నీకు నీ మామకి ఈ గడ్డ మీదకి వెళ్ళి గోరి కొట్టకపోతే నేను రఘురాముని వారసుని రఘునందన్ కాదని చెప్తా ఉన్నా. ఈ సందర్భంగా దయించి గ్రామాలలో ఉన్నటువంటి మీరు ఎవరి వారసులం? మనం ఎవరి వారసులం? రాముని వారసులం. రామరాజ్యం రావాలంటే ఎవరు గెలవాలి? ఆడ మోడీ గారు ఉండాలి. మెదకులు ఎవరు ఉండాలి? మన బిడ్డ మనకు ముద్దు, అంతేనా? మన పిల్లలు మనకుంటే మనం ముద్దాడితే మంచిగా ఉంటది. పోయి సికింద్రాబాద్ ఎంపీ గారినో కరీంనగర్ ఎంపీనో ముద్దాడితే మెదకోళ్ళకి ఏమైనా వస్తుందా? ఎంతైనా పక్కోడే కదా. మనోడు మనకు ఉండాలా వద్దా? ఊకే పక్కింటికి పోతే రానిస్తారా? వాళ్ళు రానిస్తారా? ఏదో ఒక్కసారి అంటే రానిస్తారు, కిషన్ రెడ్డి గారు మంచోడు కాబట్టి. రెండోసారి పోతే ఏమంటాడు? పోన్రా బాయ్ పోన్రి మెదక్కు అంటాడా అన్నాడు సారు. మరి మనోడు మనకు ఉండాలా వద్దా? ఏం చేయాలి మనోడు మనకుంది అంటే మీరంతా ఒక 25 రోజులు ఏం చేయాలి? అయ్యప్ప దీక్ష తీసుకున్నట్టు, హనుమంతుని దీక్ష తీసుకున్నట్టు ఒకటే దీక్ష, ఒకటే జపం, రామనామం, మోడీ జపం. అంతేనా? గెలిపిద్దామా మెదక్ని? నరేంద్ర మోడీ గారి కానుక ఇద్దామనేటోళ్ళు చేతులు ఎత్తురి. గాడ వెనకాల ఉన్న వాళ్ళు ఎత్తిరా? నా కళ్ళు తేజీ ఉన్నాయన్నా. అంత దూరంకెళ్ళి వచ్చిన ముఖ్యమంత్రి గారిని, అంత దూరంకెళ్ళి వచ్చినటువంటి మన కేంద్ర మంత్రి గారిని ఇంతపెట్టి ఇంతకంటే ఎక్కువసేపు మాట్లాడడం గౌరవంగా ఉండదు. కాబట్టి ఇప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మెదక్ ప్రజలకి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ, గౌరవనీయులు మనందరి రథసారథి, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రథసారథి, కేంద్ర టూరిజం మరియు పర్యాటక శాఖ మంత్రి గౌరవనీయులు గంగాపురం కిషన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. దయించి చెల్లా నరేందర్ గారు ఎక్కడున్నా వేదిక మీకు రావాలి. మెదక్ పట్టణ పుర ప్రముఖులు ఎవరున్నా ఆహ్వానం పలకదని బాధపడద్దు. దయచేసి వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తా ఉన్నాం. వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి మీరు అభినందన చెప్పినప్పుడు గట్టిగా చెప్తాను. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్.